ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, డాక్టర్ నిమ్మల రామనాయుడు గారికి ఇది పార్టీ జెండా. అంటే ఉమ్మడి కుటుంబం జెండా, అంటే మహా కూటమి. ఇప్పుడు కోడిబందాలు ఇస్తున్నారు, తప్పులేదు. సంవత్సరానికి 4 రోజులు ఇవ్వండి, లేకపోతే 5 రోజులు ఇవ్వండి. అంతేగాని మధ్యలో 3 రోజులు ఇచ్చి మధ్యాహ్నం దాకా ఇచ్చి పొద్దున్నుంచి కట్టేది. గుండాట అన్నది, పేకాట అన్నది, జోదం అనేది వ్యసనం. అది ఎక్కడ దాకా అవ్వాలో, ఎప్పుడు అవ్వాలో అని మీకు తెలుసు. కలెక్టర్ గారి కాడి నుంచి, పోలీసు వారి కాడి నుంచి, లాయర్ కాడి నుంచి, జడ్జి కాడి నుంచి, మున్సిపల్ సిబ్బంది కాడి నుంచి, ఎంఆర్ ఆఫీస్ కాడి నుంచి, అంటే లా చదువుకున్న వాళ్ళందరికీ కూడా చట్టం గురించి తెలుసు. కాబట్టి నేను చదువుకోవచ్చు, కానీ అది కాదు మనకు కావాల్సింది. మెయిన్ ఇప్పుడు అంటే పబ్లిక్ని ఇబ్బంది పెట్టకుండా ఏ పనైనా చెయ్యాలి. రోడ్ల మీద గుండాట్లు ఇచ్చేసి, రోడ్ల మీద పేకాట్లు ఇచ్చేసి, రోడ్ల మీద కోడిపందాలు ఇచ్చేసి, అలా కాకుండా ఫ్యామిలీకి అలాగే ఖాళీ ఉన్న ప్రదేశంలో పోలీసులు సెక్యూరిటీతో, పోలీసు గార్డుతో కోడిపందం ఇవ్వాలి. పేకాట ఇచ్చిన, గుండాడిచ్చిన, కోడిపందం ఇచ్చిన పెదలకి మేలు జరగాలి. కొట్టుకు చచ్చిపోయేంత వరకు తెచ్చుకోకూడదు. కత్తులు మాట్లాడతాయి, అక్కడ డబ్బులు మాట్లాడతాయి, తర్వాత లాఠీలు మాట్లాడతాయి ఏదన్నా తేడా వస్తాయి. అలా కాకుండా జనానికి మంచి చెయ్యాలి అనుకునే ప్రభుత్వం అవుతేనే నేను ఈ జెండా పట్టుకున్నాను, తెలుగుదేశం జెండా. ఇది పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు, కాబోయే సీఎం గారి జెండా. ఇది రారా లోకేష్ గారు, ఆయన కూడా కాబోయే సీఎం గారి జెండా. అంటే ఏ తరంలో ఎవరు సీఎం అవుతారు అనేది మనం చెప్పలేము, అది దేవుడు నిర్ణయిస్తాడు. మీ ప్రభుత్వం బాగుంటే కరెంటు బిల్లులు, కుళాయి పన్నులు, ఇంటద్దులు, అలాగే ఇంటి పన్నులు అన్నీ కూడా ఓ సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. కోటా బియ్యం, అలాగే మనకి ఇల్లులు లేని వాళ్ళకి ఎల్ఎన్టీలో ఇల్లులు కూడా బేగా ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే అద్దె కొంపలో ఉన్న వాళ్ళకి చాలా భారం అవుతుంది. మీరు చేసే యుద్ధంలో మీరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈ పరిపాలన మీరు పాలించాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి, ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి, నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి, డాక్టర్ నిమ్మల రామనాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాలి. గుండాట అనేది నడి రోడ్డు మీద, బస్ స్టాండ్లలోను, రైల్వే స్టేషన్లోను, లేకపోతే పిల్లలు ఆడుకునే పార్కుల్లోను, రోడ్ల మీద బహిరంగ ఇవ్వకూడదు. చట్టబద్ధంగా నేరం, అది మీకు తెలుసు. మరి పాలకొల్లో నడి రోడ్డు మీద గుండాట్లు ఇచ్చారు, దాన్ని అడిగే వాళ్ళు లేరు అనుకున్నారా? నా ప్రాణాలు పోయినా పర్లేదు. పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, నారా లోకేష్ గారికి చెప్తున్నాను, డాక్టర్ నిమ్మల రామనాయుడు గారికి చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జిబిషన్ ఏరు, పాటల పోటీ ఏరు, ముగ్గులు పోటీ ఏరు, సైకిల్ పందెం ఏరు, ఎట్ల పందెం ఏరు. అదేంటంటే అది ఐకమత్యంతో వెళ్ళేది. ఇది గుండాట అనేది వ్యసనం. వ్యసనం అంటే డబ్బుల కోసం ప్రాణాలు అయినా పోతే, లేకపోతే ఇంట్లో ప్రాణాలు